కావ్యాలలో కవులు వండిన తెలుగు వంటకాలు. రచన డాక్టర్ జీవి పూర్ణచంద్, ఆహార చరిత్ర పరిశోధకుడు, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి. మన ఆహార సంస్కృతి అనేది మన ఆహార చరిత్రని, దాని ఆరోగ్య మూలాలను సమన్వయం చేసే ఒక ప్రత్యేక అధ్యయనాంశం. మనిషి జీవించే సమాజం, ఆచార వ్యవహారాలు, వైజ్ఞానిక ప్రగతి, ఆర్థికపరమైన అంశాలు, రాజకీయ కారణాలు, మతపరమైన కారణాలు, సారస్వత విశేషాలు కలగలిసి ఆహార సంస్కృతిని రూపొందిస్తాయి. చరిత్ర రచనకు శాసనాలు, ఇతర పురావస్తు ఆధారాలు అనేకం దొరుకుతాయి. అవి మన ఆహార చరిత్ర ప్రాచీనతను నిరూపించేవిగా ఉంటాయి. శిలాజాలుగా మారిన పెసలు, గోధుమలు, జొన్నల్లాంటివి మన ప్రాంతాలలో త్రవ్వకాలలో బయటపడ్డప్పుడు వాటి ప్రాచీనత, అప్పటి మన వ్యవసాయ సంస్కృతుల గురించి అవగాహన కలుగుతుంది. ఆదిమ కాలం నాటి రాక్ పెయింటింగ్స్ గురించి చేసిన పరిశోధనలో ఒక రకం ఆకుపచ్చ రంగు కోసం పెసల పిండిని వాడినట్టు తేలింది. పెసలు మన ప్రాచీన ధాన్యమనడానికి ఇదే తార్కాణం. మన ప్రాచీన కావ్యాలు, పాటలు, చాటువులు, జానపద గేయాలు, సామెతలు, ఇతర సాహిత్య ఆధారాలు మన ఆహార చరిత్రను చాటి చెప్పేవిగా ఉంటాయి. వాటిని ఏరుకునే శ్రద్ధ మనకు లేకపోవడమే లోపం. పాల్కురికి సోమనాథుడు గోంగూర గురించి ప్రస్తావించాడు కాబట్టి 1000 ఏళ్లుగా మనకు గోంగూర తినే అలవాటు ఉందని ఒక అవగాహన కలుగుతుంది. దమయంతి స్వయంవర సందర్భంలో వడ్డించిన ఒక వంటకాల పట్టికని శ్రీనాథుడు శృంగార నైషధ కావ్యంలో ఇచ్చాడు. 350 సంవత్సరాల క్రితం అయ్యలరాజు నారాయణామాత్యుడు అనే కవి ఆనాటి ప్రజల జీవన స్థితిగతుల గురించి ఒక విజ్ఞాన సర్వస్వం అనదగినన్ని వివరాలతో హంసవింశతి అనే కావ్యాన్ని వ్రాశాడు. అందులో విష్ణుదాసుడు అనే పాత్ర వ్యాపారం పనిమీద విదేశీ ప్రయాణానికి బయలుదేరినప్పుడు వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలలో లడ్వాలు, కోడబళ్ళు, పూరీలు, కూడుపరిగెలు, తెలుపరిగెలు మొదలైన 70 రకాల ఆహార పదార్థాలను పేర్కొన్నాడు. పేరు మారిపోయిన వంటకాలు, వండడం మరిచిపోయినవి కూడా వాటిలో ఉన్నాయి. అలాగే అనేక కావ్యాలలో ఆనాటి వంటకాల ప్రస్తావన ఉంది. వాటి గురించి సాంఘిక చరిత్రకారులు పెద్దగా పట్టించుకోలేదు. తెలుగువారి సాంఘిక చరిత్రలో ఆహార చరిత్ర సముచిత స్థానాన్ని పొందలేకపోయింది. తెలుగువారి ఆహార చరిత్ర అంటే అతి ప్రాచీనమైన తెలుగు ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రగా భావించి అన్వేషణ జరిపితేనే ఒక సమగ్రతను సాధించగలుగుతాం. రాతి యుగాల కాలంలో ఇక్కడ పండిన పంటలు, పురావస్తుపరంగా దొరికిన కుండపెంకులు, పెనాలు, మూకుళ్ళు, గిన్నెలు, పొయ్యిలు, శిలాజాలుగా మారిన ధాన్యపు గింజలు, ఇతర వ్యావసాయిక ఉత్పత్తులు ఇవన్నీ ఆహార చరిత్రను పరిశీలించేందుకు ఉపయోగించే అంశాలే. వాటి ఆధారంగా మన ఆహార చరిత్రను నిర్మించేందుకు ఒక నిర్మాణాత్మక ఊహ అవసరమవుతుంది. భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు నేల మీద జన్మ పొందిన అనేక వృక్షజాతులు ఉన్నాయి. చారిత్రక వృక్షశాస్త్రం ఆధారంగా వాటిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. తెలుగు నేల మీద సంచరించిన అనేక పశుపక్షాదుల అస్థికలు, శిలాజాలను బట్టి చేసిన కాల నిర్ధారణలు కూడా ఆహార చరిత్ర రచనకు సామగ్రిగా ఉపయోగపడతాయి. తెలుగు నేల మీద తరతరాలుగా ప్రసిద్ధి పొందిన వైద్య గ్రంథాలలో పేర్కొన్న విషయాలు కూడా ఇందుకు దోహదపడేవి ఉన్నాయి. క్లియోపాత్రా సమాధిలో దోసావకాయకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు చరిత్రలో నుంచి సాంఘిక చరిత్రను ఏరుకోవలసిన అగత్యం అర్థమవుతుంది కదా. ఇప్పుడు శ్రీనాథుడు పేర్కొన్న కొన్ని ఘుమఘుమలను చూద్దామా. మరీచి ధూళిపాళి పరిచితంబులు, మాణిబంధాశ్మ లవణ పాణింధమములు, బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు, పటురామఠామోద భావితములు, తింత్రిణీక రసోపదేశ దూర్ధురములు, జంబీర నీరాభిచుంబితములు, హయంగవీన ధారాభిషిక్తంబులు, లలిత కస్తుంబరోల్లంఘితములు, శాకపాక రసావళీ సౌష్ఠవములు, భక్ష భోజ్య లెహ్యంబులు పానకములు, మున్నుగాగల యోగిరంబులు సమృద్ధి వెలయగొని వచ్చే నొందొండ విధములను. ఈ పద్యంలో శ్రీనాథుడు చెప్పిన వంటకాలను పరిశీలించండి. కథాపరంగా చూస్తే గుణనిధి అనేవాడు భ్రష్టుడయ్యాడు.
ఉన్న ఊరు వదిలేసి పారిపోయాడు. దారిలో ఓ శివాలయం కనిపించింది. అక్కడ ఒక భక్తుడు తెల్లవారుఝామున నైవేద్యం పెట్టడానికి ఘుమఘుమల వంటకాలు సిద్ధంగా ఉంచాడు. నైవేద్యం పెట్టే సమయమవుతోంది. ఒకవైపు శివభజన సాగుతోంది. గుణనిధి కాసేపు భజనలో కూర్చున్నాడు. ఆకలిమీద ఉండడంతో సందు చూసుకుని ఆ వండిన పదార్థాలు దొంగతనం చేద్దామని గర్భాలయంలోకి దూరాడు. అక్కడ దీపం వత్తి కొండెక్కుతోంది. తన బట్ట చింపి వత్తిని చేసి వెలిగించాడు. ఆ వెలుగులో కనిపించిన వంటకాల పట్టికను ఈ పద్యంలో వర్ణించాడు శ్రీనాథుడు. ఇంతకు శ్రీనాథుడు చెప్పిన ఆ వంటకాలేమిటో, ఆ ఘుమఘుమలేమిటో పరిచయం చేసుకుందామా? మరీచి ధూళిపాళి పరిచితాలు అంటే మిరియాల పొడి చెల్లి తయారు చేసిన కారపు సూపులాంటివన్నమాట. బంధాశ్మ లవణ పాణింధమాలు, మాణిబంధం అంటే సైంధవ లవణం. ఇంకా నొక్కి చెప్పాలి అంటే అశ్మలవణం. దీనినే మామూలుగా వాడుక భాషలో రాతి ఉప్పు అని అంటారు. పాణింధమం అంటే చేతులతో నొక్కి చేసిన పిండి వంట. బోర్లించిన తప్పాలాల మీదగాని పెనం మీదగాని చేతులతో వత్తి కాల్చిన రొట్టెలన్నమాట. దీన్ని తప్పాల చెక్క అని కూడా పిలుస్తారు. ఇక సిద్ధార్థ జంబాలసారం అంటే ఆవపిండి గ్రేవీ ఎక్కువగా ఉండే పెరుగు పచ్చడి కావచ్చు. సిద్ధార్థం అంటే ఆవాలు, జంబాలం అంటే అడుసు. ఈ రెండు పదాలను గమ్మత్తుగా ఆవపిండి కలిపిన వంటకానికి ప్రయోగించాడు శ్రీనాథుడు. ఇక పటు రామఠామోద భావితాలు అని అంటే మంచి ఇంగువ ఘుమఘుమాయించే సాతాలింపు వంటకాలు. ఇంగువ చెట్టు పాలను ఎండిస్తే ఇంగువ అవుతుంది. రామఠం, బాహ్లికం అనేవి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో ఇంగువ మొక్కలు పెరిగే ప్రాంతాల పేర్లు. ఆ పేర్లతోనే ఇంగువను పిలిచేవారు, పిలుస్తూ ఉన్నారు. మరి తింత్రిణీక రసోపదేశ ధూర్ధురములు అంటే ఏమిటి అని అంటే అది చింతపండు రసం కలిపిన పులుసన్నమాట. హయంగవీన ధారాభిషిక్తంబులు అంటే హయంగవీనం అంటే తొలిరోజు ఆవుపాల వెన్న లేదా ఏ రోజు పెరుగు ఆ రోజే చిలికి తీసిన వెన్న అన్నమాట. ఆ వెన్నను కరిగించిన తాజా నేతిలో మునిగి తేలే వంటకాలనే హయంగవీన ధారాభిషిక్తంబులు అంటున్నాడు శ్రీనాథుడు. ఇక లలిత కస్తుంబరూల్లంఘితాలు అని అంటే లేత కొత్తిమీర వేసి కాచిన పరిమళభరితమైన రసం లేదా చారు. శాకపాక రసావళి సౌష్ఠవాలు అని అంటే సౌష్ఠవం అంటే మంచి రసమున్నటువంటి కూరగాయలతో చేసిన రుచికరమైన కూరలు. భక్ష్య, భోజ్య, లేహ్యంబులు, పానకములు. భక్ష్యాలు అంటే కొరికి తినవలసిన పిండివంటలు, గారెలు మొదలైనవి. భోజ్యాలు అంటే నమిలి మింగవలసినవి, అన్నము, కూరలు వగైరా. లేహ్యాలు అంటే చప్పరిస్తూ తినవలసినవి, హల్వా, కేసరి మొదలైనవి. చోష్యాలు లేదా చూష్యాలు అంటే పీలుస్తూ సేవించేవి, పులుసు, పప్పుచారు వగైరా. పానకాలు అంటే పాయసాలు, ఖీర్, సూప్ వగైరా. ఇలా 5 రకాల ఆహార పదార్థాలు అక్కడ సిద్ధంగా ఉండగా ఆ మసక వెలుతురులో ఆకలి మీద ఉన్న గుణనిధి వాటిల్ని చూశాడట. ఈ పద్యంలో ఉల్లంఘితములు, అభిచుంబితములు, దూర్ధురములు లాంటి పదాలను అవలీలగా ప్రయోగించి కాస్త తికమక పెట్టినప్పటికీ తెలుగువారి రోజువారీ వంటకాలనే ప్రస్తావించాడు శ్రీనాథుడు. ఇక సుకియలు లేదా సుక్కా రోటీలు అంటే ఏమిటో తెలుసుకుందాం. కుడుములు, సుకియలు, గడియంపు టట్లు, వెన్నప్పాలు, వడియంబులప్పడాలు అంటూ కళాపూర్ణోదయంలో పింగళి సూరన ప్రస్తావించిన కొన్ని వంటకాలలో సుకియలు ఉన్నాయి. గణపు వరపు వెంకట కవి అప్పములు, వెన్నప్పములు, సుకియలు, అమృత కలశములు, లాగులు, చక్కెర బూరెలు, ఉక్కెరలు అనే పేర్లను వ్రాశాడు. వీటిలో సుకియలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదాల పట్టీలలో కూడా సుకియలు ఉన్నాయి. దోశలు అప్పముల్ సుకియలున్ ధారాళమై కన్పడన్ అంటూ రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడు దోశలు, అప్పాలు, సుకియాల గురించి ప్రస్తావించాడు. ఈ సందర్భంలోనే ఈ కవిగారు ఔగులు అనే వంటకాన్ని కూడా ప్రస్తావించాడు. ఆంధ్ర శబ్ద రత్నాకరంలో
ఔగులు, సుకియలు రెండూ ఒకటే అనే వివరణ ఉంది. బ్రౌన్ నిఘంటువు సుకియలు అంటే పూర్ణం బూరెలు కావచ్చునని చెప్పింది. లోపల తీపి పదార్థాన్ని ఉంచి తయారు చేసే తినుబండారాన్ని సుకు అంటారు. సుగ్గు అంటే బియ్యం పిండి. ఆ బియ్యం పిండితో చేసిన వంటకాన్ని సుగీలు అని అంటారు. సుగమంచి, సుగుమంచి లేదా సుఖమంచి అనే తెలుగు పదాలకి పెళ్లి కుమార్తెకు పెట్టి కాపురానికి పంపే బియ్యం, పప్పు, నెయ్యి వగైరా. పాళీ భాషలో సుఖ్ఖ, ప్రాకృతంలో సుక్క అంటే శుష్కింపజేసినదని అర్థం. సంస్కృత శుష్కిత, పాళీ సుఖ్యత పదాలకు సుకియా అనేది తెలుగు రూపం. సుకియా అంటే ఎండించినది లేదా నిప్పుల మీద కాల్చినది అని అర్థం. ఇలా నూనెలో వేయించకుండా శుష్కింపచేసే రొట్టెలు మన సాహిత్యంలో చాలా కనిపిస్తాయి. మండెగలు, జమిలి మండెగలు, లాగులు, ఔగులు, మణుగులు ఇవన్నీ ఇంచుమించు ఒకే మోస్తరుగా తయారయ్యే వంటకాలే. శుష్కింపచేయబడిన రొట్టెను సుక్కారోటీ అంటారు. పంజాబీ ఢాబాలలో ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిప్పుల మీద కాల్చిన రొట్టెను సుక్కారోటీ అంటారు. సుక్కా పదాన్ని ఇదే అర్థంలో మాంసాహారాలకు కూడా వాడుతుంటారు. వేపుడు కూరను కూడా ఇప్పుడు సుక్కా పేరుతో పిలుస్తున్నారు. పన్నీరు సుక్కా అనే వంటకం ఇలాంటిదే. కాలగమనంలో అర్థాలు ఇలా మారిపోతూ ఉంటాయి. మొత్తం మీద సుకియలు అనేవి ఆ రోజుల్లోనే తెలుగువారు నిప్పుల మీద కాల్చి పుల్కా రోటీ లాంటి వంటకం చేసుకుని ఉంటారని, కొన్ని నిఘంటువులు పేర్కొన్నట్టు పూర్ణం బూరలు కాకపోవచ్చునని ఒక నిర్ధారణ చేయవచ్చునని అనుకుంటున్నాను. ఇక తెలుగు ఇడ్డనెల తియ్యదనాన్ని ఒకసారి చూద్దామా? హంసవింశతి కావ్యంలో అయ్యలరాజు నారాయణమాత్రుడు బరిడ గవ్వలు జాపట్లును ఇడ్డనలు తేనె తొలలు బొరుగులు అంటూ కొన్ని రకాల తీపి పదార్థాలతో పాటు ఇడ్డనలను ప్రస్తావించాడు. ఇడ్డనలు లేదా ఇడ్లీలను తీయగా తినేవాళ్లా మన పూర్వీకులు? ఆలోచించాల్సిందే. వ్యాపారానికి బండిగట్టుకుని పోతూ వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాల పట్టికలో ఇది కూడా ఉంది. శ్రీధరమల్లె వెంకటరామకవి అనే కవి కూడా బ్రహ్మోత్తర ఖండము అనే తన కావ్యంలో పరమాన్నములు తేనె ఫలరస ప్రకరంబు లిడ్డనల్ పులగంబు లడ్డువములు అంటూ ఇడ్డనలను తీపి పదార్థాలతో పాటే ప్రస్తావించాడు. పక్కనే పొలగాన్ని కూడా పేర్కొన్నాడు. పులగమనేది బియ్యం, పప్పు కలిపి వండిన అన్నం. దీనినే కటుపొంగలి అని అదేదో అరవల వంటకమనే భ్రమలో మనం తింటున్నాం. పొలగాన్ని మన పూర్వులు నెయ్యి, బెల్లం ముక్కతో దేవుడికి నివేదనగా పెడతారు. ఇందులో ఉప్పు, కారం, తాలింపులు ఏవీ ఉండవు. అందుకని ఈ పొలగమనేది కారపు ద్రవ్యం కాదు. కాబట్టి మన పూర్వీకులు ఇడ్డనలను పంచదార పాకంతోగాని, తీయని పాలతోగాని, తేనెతోగాని, తీపి పదార్థంగానే తినేవాళ్లని భావించేందుకు అవకాశం ఉంది. ఆయుర్వేద వైద్య గ్రంథం యోగరత్నాకరంలో ఆనాటి తెలుగు వంటకాల వివరాలు కొన్ని మనకు కనిపిస్తాయి. ఇండరీ అనే ఒక వంటకం గురించి ఉంది. మినప్పప్పు లేదా పెసరపప్పును రుబ్బి, అల్లం, జీలకర్ర కలిపి ఆవిరి మీద ఉడికించినవి ఈ ఇండరీలు. ఆవిరి కుడుములు లేదా వాసనపోలి అంటే ఇవే. ఉప్పుడు రవ్వ కలపకుండా చేసే ఇడ్లీ ఇది. వీటూరి వాసుదేవ శాస్త్రి గారు 1938లో వస్తుగుణ ప్రకాశిక అన్న వైద్య గ్రంథంలో ఇడ్డనల గురించి వివరిస్తూ, కాఫీ హోటళ్లలో ఇది ప్రధానమగు పలహారపు వస్తువు. 20 సంవత్సరముల నుండి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగా ఇడ్లీ పాత్రలు బయలుదేరినవి. నాగరికత గల ప్రతి కుటుంబములోనూ ఉదయము ఇడ్డెన తయారు చేయుచునేయుందురు అని వ్రాశారు. ఈ మాటల్ని బట్టి ఇడ్లీ 1920 తర్వాతే మనకు అలవాటయ్యిందని అర్థమవుతోంది. ఈ కాలంలోనే ఉడుపి కాఫీ హోటళ్లు ఊరూరా వెలిశాయి. మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వంటకంగా నిలబడిపోయింది. అట్టు, ఉప్మా, పూరీలు ఈ ఇడ్లీకి తోడైనాయి. ప్రొద్దున పూట చలిదికి బదులుగా టిఫన్ చెయ్యడం మొదలయింది. టిఫన్ తిన్న తరువాత కాఫీ టీలను సేవించడం ఒక నాగరికత అయ్యింది. సామాన్య శకం 1130లో మానసోల్లాస అనే విజ్ఞాన సర్వస్వ గ్రంథం
ఆనాటి కన్నడ ప్రజల సాంఘిక జీవితానికి అద్దం పట్టింది. ఇందులో ఇడ్డరికల ప్రస్తావన ఉంది. రుబ్బిన మినప్పిండిలో మిరియాల పొడి, జీరా వగైరా సుగంధ ద్రవ్యాలు కలిపి ఇంగువ తాలింపు పెట్టి దాన్ని ఉండలుగా చేసి ఆవిరిమీద ఉడికించేవారని ఈ గ్రంథం పేర్కొంటోంది. సోయాబీన్, వేరుశెనగ, చేప మాంసాలను పులియబెట్టి ఇండోనేషియన్లు ఆవిరిమీద ఉడికించే వంటకాన్ని కెడ్లీ అని అంటారట. ఇలా మొదలైన ఇడ్లీల ప్రస్థానం ఉప్పుడు రవ్వను కలపడం ద్వారా తెలుగువాళ్లు మరో మలుపు తిప్పారు. ఉత్తరాదివారంటే రొట్టెలు తినేవారని, దక్షిణాదివారంటే ఇడ్లీ తినేవారని ఒక స్పష్టమైన విభజన ఈ 70 ఏళ్లలోనే జరిగింది. మన కావ్యాలలో ప్రాచీన సంస్కృతి అనంతంగా నిక్షిప్తమై ఉంది. ఆనాటి ప్రజల ఆరోగ్యం ఇప్పటి మనతో పోలిస్తే ఎన్నో రెట్లు గొప్పది. వాళ్ళు ఏం తిని శక్తిమంతులయ్యారో తెలుసుకోవడం అవసరం కూడా. ఏమంటారు?